వైట్ డిశ్చార్జ్ చాలామంది స్కూల్ పిల్లలకి కూడా నేను వెళ్ళినప్పుడు వైట్ డిశ్చార్జ్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ లేడీస్లో అయితే ఇంతకుముందు మేము ఒక క్లినికల్ ట్రయలే చేసామన్నమాట. వైట్ డిశ్చార్జ్తో బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అండ్ లేడీస్ అది చెప్పుకోకుండా చాలామంది దాన్ని ఇంకా ఎక్కువ దానికి తెచ్చుకుంటూ ఉంటారు. సో చాలామందిలో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది చాలా కామన్ అనుకుంటారు, కానీ ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు డెఫినెట్గా మనము మందులు వాడాల్సి ఉంటుంది. లేకపోతే లేడీస్ మెల్లమెల్లగా వీక్ అయిపోయి బోన్స్ కూడా వీక్ అయిపోయి ఇంకా తర్వాత స్టేజెస్లో ఇంకా చాలా వీక్నెస్ వల్ల చాలా రకాల ఆరోగ్య సంబంధ సమస్యలకు కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే వైట్ డిశ్చార్జ్ని మనం స్టార్టింగ్లోనే మనం ఇంట్లో చేసుకునే కొన్నిటితో తగ్గించుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఇలాచీ తెలుసు కదా అందరికీ. నార్మల్గా ఇలాచీని పొట్టుతో కలిపి మనం రోజు 2 పొద్దున్న లేవగానే మార్నింగ్ నమిలి తినాలి, స్లోగా నమిలి తినాలి. ఆ తర్వాత ఒక కప్ వాటర్ తాగినట్టయితే ఆ ఇలాచీలో ఉండేటువంటి మనకి ఆ తిక్త మధుర కటు రసాలు ఏవైతే ఉంటాయో అవి స్లోగా మన డైజెస్టివ్ ఎంజైమ్స్ని స్టిమ్యులేట్ చేసి మనకి ఆ డైజెషన్ని మంచిగా అయ్యేటట్టుగా చేస్తాయి. యాక్చువల్గా లేడీస్కి డైజెషన్ సంబంధిత సమస్యలు వచ్చిన తర్వాతనే ఈ వైట్ డిశ్చార్జ్ కావచ్చు, ఓవర్ బ్లీడింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇలాచీని మీరు రెగ్యులర్గా తినడం వల్ల ఇది యాంటీ ఇన్ఫెక్టివ్ కూడా. అంటే రెగ్యులర్గా మీరు ఇలాచీని తీసుకున్నట్టయితే లోపల ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. అండ్ రెండవది బియ్యం కడిగిన నీళ్ళు. నార్మల్గా బియ్యం కడిగిన నీళ్ళలో మనకి విటమిన్ B12, B1 ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. బి కాంప్లెక్స్కి సంబంధించిన విటమిన్స్ అన్నీ మనకి బియ్యం కడిగిన నీళ్ళలో చాలా బాగా దొరుకుతాయి. ఎవరికైతే వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుందో పిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, గంజి నార్మల్గా మనం అన్నం చేసిన తర్వాత వచ్చేటువంటి గంజిలో కొంచెం శనగలు ఉంటాయి కదా, నార్మల్గా ఉప్పు శనగలు అంటారు. సో శనగల్ని కొంచెం రోస్ట్ చేస్తే ఉంటాయి కదా, ఆ శనగతో చేసినటువంటి పౌడర్ ఒక 1/2 స్పూను, అండ్ కొంచెం జీరా పౌడరు, కొంచెం నిమ్మరసము, కొంచెం రాక్ సాల్ట్ కలిపి ఒక డ్రింక్ లాగా తీసుకోవాలి మార్నింగ్ లేవగానే. సో దీంట్లో మనకి ఏంటంటే దీని ద్వారా మనకి విటమిన్ సి అందుతుంది, గంజిలో ఉండే బి కాంప్లెక్స్ అందుతుంది, శనగల్లో మనకి ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్ అందుతుంది. జీరా వచ్చేసి మన డైజెషన్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇవన్నిటితో కలిపినటువంటి ఒక మిక్స్చర్ అనేది మనని రోజంతా కూడా ఎనర్జెటిక్గా, చాలామంది ఏంటంటే కొంత ఆఫ్టర్నూన్ అవ్వగానే ఎనర్జీ అంతా డ్రాప్ అయింది, నీరసంగా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళు ఈ డ్రింక్ని రెగ్యులర్గా తీసుకున్నట్టయితే డే అంతా కూడా ఎనర్జీ అనేది డ్రాప్ అవ్వకుండా మంచిగా ఉంటుంది. అండ్ మనకు కావాల్సిన విటమిన్స్ కూడా చాలా బాగా దొరుకుతాయి. రెగ్యులర్గా రోజు మార్నింగ్ ఒక 2 ఇలాచీని నమిలి తిన్నట్టయితే వైట్ డిశ్చార్జ్ అనేది, ఇప్పుడు నేను చెప్పినటువంటి గంజి తాగుతూ ఈ ఇలాచీ తింటే వైట్ డిశ్చార్జ్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సో లేడీస్లో అయితే మనకి ఎక్కువగా ఫేస్ అయ్యేవి ఇవే నార్మల్గా. సో పీరియడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతము లేడీస్లో ఇబ్బంది పెట్టేవి ఇవే. ఇవి చాలా చిన్నవిగా కనిపిస్తాయి స్టార్టింగ్లో, కానీ దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇవి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ వాళ్ళ మానసిక అసమతుల్యం, అంటే మానసికంగా కూడా వాళ్ళ ఉద్వేగాలను అణుచుకోలేని స్టేజ్కి వెళ్ళే స్థాయికి తీసుకెళ్తాయి. లాస్ట్ ఏంటి అంటే నార్మల్గా ఏంటంటే ప్రీమెనోపాజ్. ఇంతకుముందు అసలు లేడీస్కి మెనోపాజ్ వచ్చిందా లేదా అన్నది కూడా ఎవరు గమనించేవాళ్ళు కాదు, కానీ ఈ మధ్యలో 40స్లోనే మెనోపాజ్ దానికి వెళ్ళిపోతున్నారు చాలామంది లేడీస్. దాంట్లో వాళ్ళకి ఏంటి అంటే ఆ టైంలో వాళ్ళు ఎక్కువగా చిరాకు వెళ్ళిపోవడము, అండ్ ఎమోషనల్గా చాలా లో అయిపోవడం, చిన్న వాటికే ఏడ్చేయడము, లేకపోతే చిన్న వాటికే కోపం తెచ్చుకోవడము, చెప్పిందే మళ్ళీ చెప్పడము, అండ్ స్లీప్ డిస్టర్బ్ అవ్వడము, చాలా భయంగా ఉండడం, పాల్పిటేషన్ అంటే గుండె నాకు బాగా స్పీడ్గా కొట్టుకుంటుంది మేడం అనడం, అండ్ వేడి అంటే హాట్ ఫ్లెషెస్ రావడం, చెమట రావడం, సడన్గా చలి పెట్టడం, ఇలా రకరకాల సమస్యలు ప్రీమెనోపాజల్లో మనం ఒకప్పుడు 45 దాటిన వాళ్ళలో చూసేవాళ్ళం. ఇప్పుడు 35 to 40స్లో ఉన్న వాళ్ళకే మనకి ప్రీమెనోపాజల్ సిమ్టమ్స్ అనేవి చూస్తున్నాం. సో వీటన్నిటిలో కూడా చాలా వరకు ఏంటి అని అంటే వెజైనా డ్రై అయిపోవడము, నార్మల్గా బాడీ సీక్రెషన్స్ డ్రై అయిపోవడము, అండ్ మైండ్ పరంగా ఏంటి అంటే మెయిన్గా డిప్రెషన్స్ అండ్ ఓవర్ యాంగ్జైటీ, ఇవన్నీ కూడా చాలామంది లేడీస్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. సో వీటన్నిటిల్లో మనం చేసే సింపుల్ రెమెడీస్ చాలా మంచి రిలాక్సేషన్ ఇస్తాయి. చాలామంది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, బ్లడ్ టెస్టులు చేయించుకుంటారు, స్కానింగ్లు చేయించుకుంటారు, ఏమీ ఉండదు, కానీ వాళ్ళకి ఇవి ఇబ్బంది మాత్రం పెడుతూనే ఉంటుంది. సో దాంట్లో మనం సింపుల్గా చెప్పేది ఏంటి అంటే
రెగ్యులర్గా వెన్న, నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిదానికి వెన్న అని కాదు, వెన్న అనేది నిజంగానే అంత సూపర్ ఫుడ్ అనమాట. సో రెగ్యులర్గా మీరు వెన్న తీసుకున్నట్టయితే లేడీస్కి ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడంలో ఫస్ట్ ప్లేస్లో వెన్ననే ఉంటుంది. కాబట్టి వెన్న రెగ్యులర్గా తీసుకున్నట్టయితే హార్మోన్స్ అనేవి చాలా వరకు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. అండ్ రెండవది వచ్చేసి లేడీస్కి శతావరి అనేది చాలా మంచిది. దాన్ని నార్మల్గా మనము పిల్లి పీచరా అని కూడా అంటాము. రెగ్యులర్గా ఇది ఆయుర్వేదిక్ షాప్స్లో ఎక్కడైనా కూడా దొరుకుతుంది. శతావరి పౌడర్ని 2 to 5 grams పాలల్లో కలిపి తీసుకుంటూ ఉన్నట్టయితే ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ అనేవి అండ్ ఈ మెనోపాజ్ సిమ్టమ్స్ అనేవి చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి. అండ్ రోజు ఇంతకుముందు వారు అడిగినట్టుగా మెంతులు అండ్ జీలకర్ర ఇంకా వాము, ఇవన్నీ సోంపు, ఇవన్నీ కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి. డైజెషన్కి సంబంధించిన సమస్యలు, చాలామంది ఈ మధ్యకాలంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, చాలామంది బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఈ జీలకర్ర, సోంపు, వాము, మెంతులు, ఇంగువ, సైంధవ లవణం, ఇవి 6 కలిపి మనం ఒక మెడిసిన్ చేస్తాము. ఇది జస్ట్ చాలా సింపుల్ ఫార్ములా, కానీ చాలామంది ఇయర్స్ కొద్దీ తగ్గనటువంటి నొప్పులు కూడా వీళ్ళు వారి రోజువారీ జీవితంలో ఇది ఇంక్లూడ్ చేసుకుంటే వెయిట్ తగ్గుతారు, పెయిన్స్ తగ్గుతాయి, డైజెషన్ మంచిగా ఉంటుంది, కాన్స్టిపేషన్ తగ్గుతుంది అండ్ స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. సో ఇది మీరు రెగ్యులర్గా వాడుతూ ఉన్నట్టయితే ఇన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఏదైనా కూడా కన్సిస్టెన్సీ ఉండాలంటే కంటిన్యూగా ఉండాలన్నమాట. ఏదో ఒక 2 రోజులు వాడాము తగ్గాలి అని కాదు. మామూలుగా వర్షం నీళ్ళు పడి 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 బండలు కూడా పగులుతాయి. ఎందుకు అంటే కంటిన్యూస్గా ఎప్పుడైతే ఒక ప్రవాహం అనేది పడుతూ ఉంటుందో అది బండను కూడా ఛేదించగలుగుతుంది. సో అలాగే మెడిసిన్ కావచ్చు, మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, మన హ్యాబిట్స్ కావచ్చు, దానికి ఏంటి అంటే మనం రెగ్యులారిటీ ఉండాలంటే రెగ్యులర్గా మనం అది చేసినప్పుడు అది ఎంత పెద్ద డిసీజ్నైనా కూడా, క్యాన్సర్ లాంటి పెద్ద డిసీజెస్ కూడా మనం చేసే చిన్న చిన్న చేంజెస్ వల్ల మనం తగ్గించుకోవచ్చు. సో డైజెషన్కి మీరు ఎప్పుడూ కూడా డైజెషన్ నాకు సరిగ్గా అవ్వట్లేదు అనుకున్నా, లేకపోతే డైజెషన్ సంబంధిత ఇబ్బందులు ఉన్నా కూడా నేను చెప్పిన ఈ 5 చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఏమేంటివి? సోంపు, జీలకర్ర, వాము, మెంతులు, ఇంగువ అండ్ సైంధవ లవణం. సో వీటిని కలిపి, లేదు నార్మల్గా మనకి వాము, జీలకర్ర, సోంపు, మెంతులు ఈక్వల్ తీసుకోవాలి. అండ్ కొంచెం టేస్ట్కి సాల్ట్, ఇంగువ చాలా తక్కువ, ఒక 5 grams అట్లా వేసుకోవచ్చు. పౌడర్, దాని పౌడర్ని వాటర్లో కలిపి తాగొచ్చు. 3 to 5 grams తాగొచ్చు. ఎందుకంటే అందులో వేసినవన్నీ జీలకర్ర, సోంపు అవి రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చు. అది నొప్పులకి, బాడీ పెయిన్స్కి, డైజెషన్కి, వెయిట్ తగ్గడానికి అండ్ ఎవరికైతే ఇదేమంటారు ఊరికే తేన్పుల్లాగా రావడం, పొట్ట ఉబ్బరంగా అనిపించడము, వాటన్నిటిని కూడా వేయించేసి మెత్తగా పౌడర్ లాగా చేసి ఒక గాజు సీసాలో పెట్టుకొని రోజు తినే ఒక 1/2 hour ముందు జస్ట్ వాటర్లో వేసుకొని స్లోగా తాగాలి. ఒకటేసారి తాగేయద్దు, జస్ట్ సిప్ టీ లాగా అన్నీ కలిపి ఒక 3 grams తాగొచ్చు. అన్నీ కలిపి 3 grams. సో అది మీరు రెగ్యులర్గా మన దగ్గర దొరుకుతాయి. ఆయుర్వేదిక్ షాప్స్లో దొరకవు ఇవి. ఎందుకంటే ఇవి మందులు కాదు, మనం తినే ఆహారాన్ని మనం ఎలా చేసుకోవాలి అని. ఇప్పుడు నేను చెప్పినట్టుగా శతావరి, అశ్వగంధ అవి అయితే మందులు, కానీ జీలకర్ర, సోంపు, మెంతులు ఇవన్నీ కూడా మనకి తినేవి కాబట్టి మనమే చేసుకోవాలి.